హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి గోదావరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంక ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఇంకా మార్నింగే లెగిచి ఇంకా వంటలు అవన్నీ చేసుకొని, లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, ఇంట్లో అయితే పూజ చేయట్లేదు, షాప్లో చేస్తున్నాను అనేసి. ఇంకా అందుకోసం ఇంకా కుకింగ్ చేసి ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే తీయడం అవ్వలేదన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి ఇంకా వంటలో హడావిడిగా ఉండి ఇక వంటలు చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసామండి. ఇప్పుడైతే ఇంకా షాప్లో నేను ఎలా చేస్తున్నాను పూజ అన్నది వీడియో అయితే తీసి చూపిస్తాను. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక షాప్కి వచ్చిన వెంటనే తర్వాత ఫస్ట్ పాలవెల్లి అయితే రెడీ చేసుకుంటున్నానండి. పాలవెల్లి అన్నీ పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఫస్ట్ పాలవెల్లి అయితే కట్టేసుకుంటాను. ఇంకా ఇంటి దగ్గర అయితే ఆల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా నీట్గా చేసుకోవడానికి అవుద్ది. ఇంక షాప్లో కాబట్టి ఎక్కువ టేబుల్స్ అవి లేవు కాబట్టి ఏదో సింపుల్గా అయితే నేను చేస్తున్నానండి. ఈరోజు వీడియో అయితే నాకు తెలిసిన పూజ విధానంలో అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఈ పాలవెల్లి అయితే ఇలా కట్టేసుకొని ఇంట్లో ఇంకా చిన్న టేబుల్ అయితే ఇక్కడ ఉంటే ఆ టేబుల్ మీద అయితే మొత్తం క్లీన్ చేసుకొని దాన్ని అయితే బాగా కడిగి కొంచెం పసుపై రాసి ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. దేవుడిని మండపం నిలబెట్టాలి కాబట్టి దాని మీద ఇంకా అలాగా ముగ్గు పెట్టుకున్న తర్వాత మండపం తయారు చేసుకుంటాను అన్నమాట. ఇక నేను ఇలా చేస్తుంటే మా బాబుని అయితే ఇంకా ఫ్రూట్స్కి అయితే థ్రెడ్ అయి కట్టమన్నాను. పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టాలి కాబట్టి ఇంకా వాడైతే చూడండి ఎలా కడుతున్నాడు. ఏదో చెయ్యనమ్మా అన్నట్టు ఏదో చేస్తున్నాడు. పిల్లలు హడావిడి అనేసి అంటాం కదా, మంచి హడావిడి ఏదో చేస్తున్నాడు. చేసేది ఎక్కువ తక్కువ, హడావిడి ఎక్కువను పని తక్కువ అన్నమాట. ఇంకా అలాగా నుంచొని ఏదో చేస్తున్నాను అని చేస్తున్నాడు. ఇంకా మా వారు నేనైతే ఇంకా షాప్లో ముందర పని తమిళ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయింది. బియ్యంతో అయితే మండపం అయితే తయారు చేస్తున్నాను అనమాట దేవుడికి. ఒక పక్కన అయితే మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంక ఇంట్లో అయితే నేను మార్నింగే లేచి ఒక 5 ఐటమ్స్ అయితే చేశాను అనమాట ప్రసాదం కోసం. అవి కూడా నేను చూపిస్తాను. ఇంకా ఈ పూజ అయితే ఎలా చేసుకుంటాం అన్నది నేను చూపిస్తానండి. ఇంకా నైట్ అయితే ఇంకా బొమ్మ తెచ్చుకున్నాం కదా, వినాయకుడి బొమ్మ. నేను ఎప్పుడు మట్టి బొమ్మ తెస్తాను. ఇక రంగులు వేసిన బొమ్మలు ఏంటంటే ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్లోని రంగులు వేసిందంటే ఇంకా కలపకూడదు కాబట్టి ఏదో చిన్నగా మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అన్నమాట. వాటర్లోని కెమికల్స్ కలవకుండా. ఇంకా పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయంటే అవి లాంగ్ డిస్టెన్స్లో పడేస్తారు, గంగలో కలుపుతారు అనమాట. ఇంకా మేమైతే ఇక్కడే కలుపుతాము. ఇంక ఇప్పుడైతే పసుపుతో ప్రతిమ కూడా చేసుకుంటున్నానండి. దేవుడి దగ్గర పసుపు ప్రతిమ పెట్టాలి కాబట్టి ఇలాగా దేవుడి విగ్రహం అయితే పసుపుతో చేసుకుంటున్నాను. ఇంకా నాకు తెలిసిన రీతిలో అయితే నేను చేసుకుంటున్నానండి. ఇక అందరూ మీరైతే ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆల్మోస్ట్ అయితే నా మండపం కూడా తయారైపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకా పూజ విధానం చదవడానికి అయితే అన్నయ్య వస్తానన్నారు, మా వారి ఫ్రెండ్. అంటే ఇంకా మా బాబు అయితే చదువుతానన్నాడు కానీ ఏమైనా మిస్టేక్స్ వస్తే మళ్ళీ కొంచెము ఇది అవుద్ది కదా, దానికోసమే ఇంకా అన్నయ్య అయితే ఇంకా బాగా చదువుతాడనమాట. ఇంకా అన్నయ్యనే రమ్మన్నాము. అంతలో అయితే నేను మొత్తం తయారు చేసుకుంటానని చెప్పాను పూజ కోసం. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా పూజకి అయితే మొత్తం రెడీ అయిపోయినాయండి. అన్నయ్య వస్తే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవడమే.
ఇక నేను ఒక పక్కన ఇలా పూజ అన్నీ స్టార్ట్ చేస్తుంటే మా అబ్బాయి అయితే ఇంక నేను చేస్తాను మమ్మీ అనేసి వీడియో అయితే చేస్తున్నాడు అనమాట, తీస్తున్నాడు ఒక పక్కన. ఇంకా పాల వెళ్ళకైతే ఇంకా ఆల్ ఫ్రూట్స్ అన్నీ కట్టేసామన్నమాట. ఇంక నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్టాము. ఏదోనండి నాకు తెలిసిన దాంట్లో అయితే నేను ఏదో కొంచెం చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ షాప్లో ఏంటంటే అన్నీ కిందే ఉంటాయి కదా, ఇంకా దానివల్ల ఏంటంటే ఎక్కువ ప్లేస్ అయితే లేదన్నమాట. ఇంట్లో అయితే ఓపెన్ ప్లేస్గా ఉంటుంది అండ్ ఇండివిజువల్గా నేను ఎంతలాగైనా పూజ నీట్గా చేసుకోవచ్చు. షాప్లో కాబట్టి చిన్న ప్లేస్లు ఉంటాయి కదా, ఇంకా రాత్రి అయితే వచ్చి ఇవన్నీ కొంచెం సదిరేటప్పటికి నీరసం వచ్చింది దెబ్బకి. ఇంకా అందుకోసమే ఇలాగ చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఇవ్వండి ప్రసాదాలు అయితే 5 రకాలు చేసుకున్నాను అనమాట. పాల తాలికలు, ప్రసాదం, పులిహోర, ఉండ్రాలు, గారెలు అయితే చేసుకున్నాను. ఇదిగోండి మా దేవుడిని ఇలాగైతే రెడీ చేసుకున్నాం అనమాట మేము. ఇంకా అన్నయ్య అయితే వచ్చేసారు. అన్నయ్య వచ్చారు కాబట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. మా మండపం ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఎవ్రీ ఇయర్ అయితే ఇలా చేసుకోవడం నాకు అలవాటు అనమాట. దీపం పెట్టి అండ్ మండపం బియ్యంతో మండపం వేసి ఇలాగ దేవుణ్ణి పెట్టుకొని తెలిసిన విధంగా అలాగ కొంచెం ఏదో చేసుకుంటున్నాం మనం. ఇక మా బాబుని అయితే అన్నయ్య చదవమన్నారు. ఏంటంటే బాబు కూడాను ఇంకా తెలుగు ఏంటంటే ఇంకొంచెం స్పెల్లింగ్ మిస్టేక్లు చదవడం, ఇంకా సర్లే అనేసి మళ్ళీ అన్నయ్యకి ఇచ్చేసాడు. ఇక మా వారైతే దీపారాధన మొదలు పెట్టేశారనమాట. ఇంకా నేనైతే వీడియో తీసిన తర్వాత ఇంకా శ్లోకాలు చదివినప్పుడైతే జాయిన్ అవుదామనేసి నేను ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే స్టాండ్ అయితే తీసుకురాలేదనమాట. స్టాండ్ తీసుకురాలేదు కాబట్టి ఇంకా ఇలాగా కొంచెం షేక్ అవుతుంది. మా వారు అయితే ఇంకొంచెం పూజ సామాగ్రి అన్నీ సదిరేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశారు. మధ్యలో అయితే నేను యాడ్ అయ్యాను అనమాట. ఏదోనండి చిన్న షాప్లోనే ఏదో చిన్న ప్లేస్లో అలాగా చేసుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ ఏ పండగ మానేసినా సరే మెయిన్ ఇంపార్టెంట్గా గణపతి పూజ అయితే మానమండి. ఈ గణపతి పూజ అంటే మా ఇంటిల్లిపాదికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే తొలి పండగ కదండి ఇయర్లోనైతే దేవుడిది, వినాయకుడి పూజ. ఇంకా అందుకే ఈ పండగనైతే అసలు మేము ఎంతలాగైనా మిస్ అవ్వకుండానే చూసుకుంటాము. ఇంకా లాస్ట్ 2 years అయితే అస్సలు అవ్వలేదు అనమాట. ఇంకా ఇంట్లో బాగాలేదు, అందుకనేసి ఇంకా 2 years నుంచి అయితే చేయలేదు. ఇంక ఇయర్ ఎలాగైనా చెయ్యాలి ఇంక అనేసి షాప్లో అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను. ఇంకెలా పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం చేసి అయితే ఇంక ఈరోజే గంగలో నిమజ్జనం చేస్తామన్నమాట విగ్రహాన్ని. ఇంకా ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసాక ఇదిగోండి ఇప్పుడైతే 5 అవుతుంది టైము. ఇంకా గంగలో మేము నిమజ్జనం చేయడానికి అయితే వచ్చాము. వర్షం పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చామంట. ఇలాగ నిమజ్జనం చేసాము. ఆల్మోస్ట్ ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అండి, ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేసాము. ఇదిగోని గోదావరి చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఇది చూడడానికి కూడా వచ్చామన్నమాట. ఇదేనండి ఈరోజు అయితే నా వ్లాగు. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.